హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పద్విత్ బ్యూటిఫుల్ వరల్డ్. ఇవాళ నేను మీకోసం ఒక బెస్ట్ సోప్ అయితే చూపిస్తున్నానండి. ఈ సోప్ మన స్కిన్ని వైట్నింగ్, బ్రైట్నింగ్, అలాగే స్కిన్ టైట్నింగ్ చేస్తుంది. ఇంకా చాలా తక్కువ టైంలోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. మీకున్న యాక్ని, డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ ఇలాంటివన్నీ తొలగిపోతాయండి. చాలా తక్కువ టైంలోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. మనం ఇంట్లోనే చాలా ఈజీగా, సులభంగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఈ సోప్ని అనేది తయారు చేసుకోవచ్చండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ సోప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా మనము ఈ సోప్ని తయారు చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్ అండి. మనం ఈ సోప్ని రైస్తో చేసుకుంటున్నాము. రైస్ వల్ల మనకి వైటనింగ్ అనేది బాగా అవుతుంది, స్కిన్ గ్లోయింగ్ అనేది వస్తుంది, మంచి బ్రైట్ షైనింగ్ వస్తుంది అనమాట. మన ఫేస్ అనేది స్కిన్ టోన్కి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను 2 గుప్పెల బియ్యం తీసుకొని వాటర్ వేసేసి మంచిగా వాష్ చేసుకుంటున్నాను అనమాట. బియ్యాన్ని మీరు డైరెక్ట్గా అయినా యూజ్ చేయొచ్చు, కానీ దాంట్లో డస్ట్ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి అలా యూజ్ చేయకూడదండి. ఇలా మంచిగా ఒక 2 to 3 టైమ్స్ అనేది వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. ఈ బియ్యంని మంచిగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత బియ్యంని 4 to 5 hours కానీ ఒక నైట్ అంతా కానీ నానబెట్టుకోండి. ఇంకా నైట్ అంతా నానబెట్టిన తర్వాత చూపిస్తున్నానండి. ఇక్కడ మీకు బియ్యము చూడండి, ఈ విధంగా నాని ఉంటాయి. మనము బియ్యంని నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అవి పడేయొద్దు. మీరు ఆ వాటర్ని హెయిర్కి యూజ్ చేసుకోండి, మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో ఇంక ఇప్పుడైతే చూడండి, ఈ విధంగా మంచిగా నానిపోయి ఉంటాయి కదా బియ్యంని. వీటిని మనము ఆరబెట్టుకోవాలండి. ఎండకైనా ఆరబెట్టుకోవచ్చు, లేకపోతే ఒక ఫ్యాన్ గాలికైనా మనం ఆరబెట్టుకోవచ్చండి. దీనికోసం ముందుగా ఒక క్లాత్ అనేది తీసుకోవాలండి. ఏదో ఒక క్లాత్ తీసుకొని దానిపైన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా ఆరబెట్టేసుకోండి. ఇలా ఆరబెట్టేసుకోండి. ఎండలో అయితే ఒక గంట సేపు ఆరబెట్టండి. ఫ్యాన్ కింద అయితే ఒక 1.5 hour అట్లా ఆరబెట్టేసుకుంటే మంచిగా పొడి పొడిగా అవుతాయి అన్నమాట. చూడండి, ఆరబెట్టిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇలా ఆరబెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి. మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా ఫైన్ పౌడర్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి గరుకు ఉంటే ఫేస్కి రుద్దుకున్నప్పుడు కుచ్చుకుంటుంది అన్నమాట. కాబట్టి మంచిగా స్మూత్ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని జల్లించుకుందామండి. స్ట్రైనర్ ఉంటుంది కదా, ఆ స్ట్రైనర్ని తీసుకొని జల్లించుకున్నాము. మంచిగా స్మూత్ ఫైన్ పౌడర్ లాగా వచ్చేంత వరకు మంచిగా జల్లించుకున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఇంకా మిగిలిపోయింది వేస్ట్. ప్లేట్లో చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా ఒక మంచి ఫైన్ పౌడర్ లాగా వచ్చేట్టుగా చేసుకోవాలండి. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఒక పొటాటో అయితే తీసుకున్నామండి. ఈ పొటాటోని పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయాలండి. అప్పుడే ఆ పిగ్మెంటేషన్ అనేది పోతుంది. ఒకవేళ మీకు పిగ్మెంటేషన్ లేకపోతే మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ నార్మల్ రైస్ పౌడర్ అనేది మాత్రమే యూజ్ చేయొచ్చు. ఇంకా దానికి ఉన్న తోలంతా తీసేసి ఇప్పుడు ఇలా ఈ విధంగా ముక్కలు కిందకి కట్ చేసుకొని ఇలా ముక్కలు కింద కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ ఏమి వేయకుండా ఈ విధంగా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత మనం ఒక స్ట్రైనర్ని తీసుకొని స్ట్రైనర్లో మొత్తము ఆ పేస్ట్ ఒకటి నుంచి జ్యూస్ ఒకటి తీసుకోవాలండి. ఆ వేస్ట్ అంతా పడేసేయాలి. దీన్ని నేను డైరెక్ట్గా బియ్యం పిండిలోనే వేసి జ్యూస్ని తీసుకుంటున్నాను అనమాట. బియ్యం పిండిలోనే కలిపేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం జ్యూస్ అంతా తీసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. బియ్యం పిండిని అండ్ ఆ పొటాటో జ్యూస్ని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ కొద్దిగా రోజ్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. రోజ్ వాటర్ వేసుకోవడం ద్వారా స్కిన్ గ్లోయింగ్ అనేది వస్తుంది కదా, అందుకోసం కొద్దిగా రోజ్ వాటర్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ లాగా వచ్చేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కొద్దిగా కాల్చి చల్లాల్సిన పాలు అయితే యూజ్ చేస్తున్నాను. ఈ పాలు వేసుకోవడం ద్వారా స్కిన్ వైట్నింగ్ వస్తుంది, అలాగే మంచి గ్లో బ్రైట్నింగ్ వస్తుంది అనమాట. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే పొటాటో యూజ్ చేయండి, అలాగే డార్క్ సర్కిల్స్ ఉన్నవాళ్ళు. ఇంకా ఇక్కడ కొద్దిగా కొబ్బరి నూనె అనేది వేస్తున్నానండి. దీని బదులు మీరు విటమిన్ ఈ క్యాప్సూల్ అయినా వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం ద్వారా స్కిన్ అనేది మంచిగా గ్లో అవుతుంది, అందుకోసము. ఇంకా ఆ తర్వాత సోప్ కోసం సోప్ బేస్ అనమాట. ఈ సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే గ్లిజరిన్ ఉన్న సోప్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే పేర్ సోప్ అయినా తీసుకోండి మీరు సోప్ బేస్ ప్లేస్లో. ఇంకా ఆ తర్వాత సిలికాన్ మౌల్డ్ అనేది ఒకటి ఉంటుంది కదండి సోప్ తయారు చేసుకోవడానికి. సిలికాన్ మౌల్డ్ లేకపోతే ఈ విధంగా ఒక స్టీల్ బౌల్ అనేది తీసుకొని దానిలో కొద్దిగా కొబ్బరి నూనె అనేది అప్లై చేసుకోండి. సోప్ అనేది తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. నేను సిలికాన్ మౌల్డ్లో కూడా కొద్దిగా కొబ్బరి నూనె వేసి మంచిగా అప్లై చేసుకుంటున్నాను అనమాట. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, డార్క్ సర్కిల్స్ అండ్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు పొటాటో యూజ్ చేయండి. లేని వాళ్ళు ఓన్లీ స్కిన్ బ్రైట్నింగ్ కోసం వైట్నింగ్ కోసం యూజ్ చేసే వాళ్ళు పొటాటో యూజ్ చేయొద్దండి.
రైస్ ఫ్లోర్, మిల్క్, రోజ్ వాటర్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత ఈజీగా మనం న్యాచురల్గా ఇంట్లోనే చాలా తక్కువ టైంలో ఈ సోప్ని అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తక్కువ టైంలోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ అనేది డబుల్ బాయిల్ చేసుకోవాలి కాబట్టి ముందుగా వాటర్ని ఈ విధంగా బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకోండి. సోప్ బేస్ వేసుకున్నాం కదా, ఆ సోప్ బేస్ వేసుకున్న గిన్నెని పెట్టేసుకొని కొద్దిగా 50% మెల్ట్ అయ్యేంత వరకు మెల్ట్ చేసుకోవాలి. చాలా తొందరగానే కరిగిపోతుందండి. ఒక 2 మినిట్స్లో మనకి ప్రాసెస్ అయిపోతుంది. ఆ తర్వాత మనం పెట్టుకున్నటువంటి రైస్ ఫ్లోర్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసి మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు కొద్దిగా సేపు కరగనిచ్చుకోండి. ఒక 2 మినిట్స్ అలా మెల్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఇంకా మనం తీసేసేయాలండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఎక్కువసేపు కూడా ఉంచకూడదు. చూస్తున్నారు కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకొని ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఈ విధంగా సోప్ మౌల్డ్లో వేసేసేయాలి. మీరు సోప్ మౌల్డ్ అందుకే ఆయిల్ ఫస్ట్ పూసి పెట్టుకోవాలండి సోప్ మౌల్డ్కి. ఇంకా అది మెల్ట్ చేసుకున్న వెంటనే సోప్ మౌల్డ్లో వేసేసుకోవాలన్నమాట. చూడండి, అన్నిటికీ వేసేసుకుంటున్నాను. నేను చాలా తక్కువ బియ్యం పిండి తీసుకున్నాను, కొద్దిగా సోప్ బేస్ తీసుకున్నాను. నాకు 5 సబ్బులు అయితే వచ్చాయి. నేను తీసుకున్న కొద్దిగా 2 గుప్పెళ్ళ బియ్యంతోనే ఇన్ని సబ్బులు వచ్చాయన్నమాట. మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా ఈ సోపులను అయితే చేసుకోవచ్చు. మంచి గ్లో వస్తుంది మన ఫేస్కి, చాలా మంచి గ్లో వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. బయట మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే నేచురల్గా సోప్ అనేది చేసుకుంటున్నాం, ఎలాంటి కెమికల్స్ లేకుండా, స్కిన్ వైట్నింగ్ అండ్ వైట్నింగ్ కోసం. ఇంకా ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెడితే ఒక అర్ధ గంటకి ఇది రెడీ అయిపోతాయండి. బయట పెడితే ఒక 4 అవర్స్కి రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను బయటకు తీసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా వచ్చింది చూడండి. ఈ విధంగా మంచిగా వచ్చేస్తుంది. ఎక్కడ ఏం అంటుకోకుండా వస్తుంది, ఎందుకంటే ఆయిల్ వేసాం కాబట్టి. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో. నేను ఈ విధంగా 5 సోపులను అయితే తయారు చేసుకున్నానండి. ఇలా అన్నిటినీ తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఏది అంటుకోకుండా అయితే వస్తుంది. ఒకవేళ మీకు అది వేసేటప్పుడు ఏమైనా గట్టిగా పేస్ట్ మాదిరి అయింది అనుకుంటే మళ్ళీ ఒకసారి మెల్ట్ చేసి తీసుకోండి, మీకు చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ నేను మౌల్డ్ నుంచి అన్ని సబ్బులు అయితే తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కదా, చాలా బాగా యూజ్ అవుతాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు మళ్ళీ కొంతమందికి డౌట్ ఉంటుందండి, ఈ సోపు వల్ల నురుగు వస్తుందా, తొందరగా కరిగిపోతుందా అనేది. ఇప్పుడు చూపిస్తున్నాను మీకోసం వీడియోలో. చూడండి, చక్కగా నురుగు వస్తుందండి సోప్ వల్ల. అండ్ ఎలా అంటే కరిగిపోదన్నమాట సబ్బు. మంచిగా నార్మల్ సబ్బులు ఎలా ఉంటాయో ఈ సబ్బు కూడా అలానే ఉంటుంది. నురుగు కూడా బాగా వస్తుంది. స్కిన్ వైటనింగ్, బ్రైట్నింగ్ మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మనకు ఉన్న ట్యాన్ అదంతా తీసేస్తుంది అనమాట పొటాటో వేసుకోవడం ద్వారా. పొటాటో వేసుకుంటే మనం ఎండ పొల్యూషన్ వల్ల ఉన్న ట్యాన్ అంతా తొలగిపోతుంది. దానికోసం కావాలన్నా కూడా మీరు పొటాటో యూజ్ చేయండి. నేను సోప్ తయారు చేసుకున్న వెంటనే ట్రై చేశానండి. చాలా మంచి షైనింగ్ వచ్చింది ఫేస్. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు